హాయ్ వీవర్స్, నా పేరు మహిరాజ్. మనం రైట్ కార్స్ అఫీస్పేట్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనము హోండా వాళ్ళది i10 వెహికల్ చూస్తున్నాము. ఇప్పుడు ఇది 2014 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్. ఇందులో ఎల్పిజి కూడా ఉంది. ఇందులో మనకు 4 డోర్ పవర్ విండో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4,30,000. ఇది జస్ట్ 62,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది హోండా కంపెనీ వాళ్ళది WRV 2017 మోడల్. ఇది 1.2 లీటర్ ఇంజన్. దీంట్లో మనకున్న టచ్ స్క్రీన్ ఉంటుంది, సన్ రూఫ్ ఉంటుంది, ఆటో డోర్ ఫోల్డర్స్ ఉంటాయి, మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 8,50,000. ఇది జస్ట్ 69,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది ఇది రెనాల్ట్ వాళ్ళది క్విడ్ వెహికల్ 1.0 లీటర్ ఇంజన్. ఇది RXT వేరియంట్ 2016 మోడల్. ఇది దీంట్లో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 4,15,000. ఇది జస్ట్ 46,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది హోండా కంపెనీ బ్రియో వెహికల్. ఇది 2013 మోడల్ V వేరియంట్. ఇది దీని కాస్ట్ వచ్చి 4 lakhs రూపీస్. ఇది జస్ట్ 55,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. దీంట్లో 4 డోర్ పవర్ విండో ఉంటుంది, ఆటోమేటిక్ 4 డోర్ ఉంటుంది, తర్వాత మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది. ఇది మారుతి సుజుకి వాళ్ళది వ్యాగనార్ 2012 మోడల్. ఇది CNG వేరియంట్. ఇది ఇందులో 2 డోర్ పవర్ విండో ఉంటుంది, LXI వేరియంట్ అంటారు దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 3,30,000. ఇది జస్ట్ 79,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది మారుతి సుజుకి వాళ్ళది ఆల్టో 800 వెహికల్, LXI వేరియంట్ 2013 మోడల్. ప్రైస్ వచ్చేసి 2,80,000. జస్ట్ 69,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది ఇది మారుతి సుజుకి వాళ్ళది ఆల్టో వెహికల్ 2012 మోడల్, LXI. ఇది కాస్ట్ వచ్చేసి 2,40,000. జస్ట్ 72,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది ఇది హోండా వాళ్ళది ఇయాన్ వెహికల్ 2013 మోడల్ మ్యాగ్నా ప్లస్. ఇందులో 2 డోర్ పవర్ విండో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 3,20,000. జస్ట్ 51,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది హోండా వాళ్ళది i10 వెహికల్ 1.2 లీటర్ ఇంజన్ స్పోర్ట్స్ వేరియంట్ 2009 మోడల్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దీని కాస్ట్ వచ్చేసి 3,50,000. జస్ట్ 78,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్. ఇది ఇది హోండా వాళ్ళది i20 వెహికల్ స్పోర్ట్స్ మోడల్ 2014. దీని కాస్ట్ వచ్చి 5,30,000. ఇది జస్ట్ 47,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఆటోమేటిక్ డోర్ ఫోల్డర్ ఉంటుంది, ఇంటర్నల్ డోర్ అడ్జస్టర్ ఉంటుంది, రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో
ఇది మారుతి సుజుకి వాళ్ళది ఎస్ క్రాస్ వెహికల్ 2016 మోడల్ జీటా వేరియంట్. ప్రైస్ వచ్చేసి 8,44,000 తిరిగిన వెహికల్. ఇందులో స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఆటోమేటిక్ డోర్ ఫోల్డర్స్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది, రియర్ క్యామ్ ఉంటుంది, సెన్సర్ ఉంటుంది. ఇది హోండా వాళ్ళది i10 గ్రాండ్ వెహికల్ 2015 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 5,80,000. ఇది హోండా వాళ్ళది వర్నా వెహికల్ 2012 డీజిల్ వేరియంట్ 1.6 లీటర్ ఇంజన్. దీని కాస్ట్ వచ్చేసి 6,50,000. జస్ట్ 73,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ వెహికల్ ఇది. ఇది హోండా కంపెనీ వాళ్ళది హోండా సిటీ 2015 మోడల్ 1.5 లీటర్ ఇంజన్ వి వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 7,50,000. జస్ట్ 39,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఇది. ఇది వోల్క్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది పోలో వెహికల్ 2015 మోడల్ 1.5 లీటర్ ఇంజన్ టీడీఐ డీజిల్ వేరియంట్ హైలైన్ అంటారు దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 6,20,000. జస్ట్ 58,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఇది. ఇది హోండా కంపెనీ వాళ్ళది హోండా సిటీ 2015 మోడల్ 1.5 లీటర్ ఇంజన్ పెట్రోల్ వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 7,20,000. జస్ట్ 17,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఇది. ఇది హుండై కంపెనీ వాళ్ళ శాంత్రో వెహికల్ 2004 మోడల్ XP వేరియంట్ అంటారు దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 1,65,000. జస్ట్ 74,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది మారుతి సుజుకి వాళ్ళది వ్యాగనార్ 2017 మోడల్ VXI వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 4,80,000. జస్ట్ 38,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది నిషాన్ కంపెనీ వాళ్ళది నిషాన్ మైక్రా డీజిల్ వేరియంట్ 2012 మోడల్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, టాప్ వేరియంట్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 3,80,000. ఇది రెనాల్ట్ కంపెనీ వాళ్ళది రెనాల్ట్ క్విడ్ 2016 మోడల్ RXT వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 3,60,000. జస్ట్ 47,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది నిషాన్ కంపెనీ వాళ్ళది మైక్రా వేరియంట్ XV మోడల్ ఇది. ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 5,40,000. జస్ట్ 41,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ వెహికల్. 4
ఫోర్డ్ కంపెనీ వాళ్ళది ఫోర్డ్ ఫీగో 2011 మోడల్. ఇది పెట్రోల్ వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 2,85,000. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9394881235. టిల్లూస్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. హాయ్ అండి, నమస్తే. శ్రీనివాస్. ఇప్పుడు ఇక్కడ కార్స్ అని మీరు వెహికల్స్ అని చూశారు కదా, ఇవన్నీ ప్రైజెస్ ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు. సో మనది ఏంటంటే రైట్ కార్స్ అండి. ఇది వచ్చేసి మనకి మియాపూర్లో ఉంది. ఇది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో మనకి ఆల్వీ చౌరస్తా నుంచి కొండపూర్ వెళ్ళే రోడ్లో. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎవరు ఇయర్ వ్యారంటీ మా కంపెనీ ఇస్తుంది రైట్ కార్స్. సో అది వచ్చేసి మనకి 3 years వ్యారంటీ అండి. సో మనకి వెహికల్ పైన 3 years వ్యారంటీ ఇస్తున్నాము. సో అది కాకుండా మనకి కార్ రిటర్న్ గ్యారంటీ కూడా ఉంది. అంటే కార్ రిటర్న్ గ్యారంటీ అంటే లైక్ మీరు ఇప్పుడు వెహికల్ ఏదైనా తీసుకున్నారనుకోండి, 3 days యూజ్ చేసుకున్న తర్వాత మీకేమైనా మైనర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే వెహికల్ ఇష్టం లేదు, ఏదైనా ఇష్టం లేదు అనుకుంటే వెహికల్ రిటర్న్ చేయొచ్చు. సో అదే బడ్జెట్లో మనం వేరే వెహికల్ కూడా తీసుకోవచ్చు. సో ఇది కార్ రిటర్న్ గ్యారంటీ అంటారు. సో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అది కాకుండా మనకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే లైక్ ఇప్పుడు కోవిడ్ కారణంగా కొంతమంది బయటికి వెళ్ళలేకపోతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము పర్టికులర్గా కస్టమర్స్కి వెహికల్ పంపించి అక్కడికి వెహికల్ చూపించి తర్వాత అక్కడ మీ ఇంటి దగ్గర టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. అది లేదు ఇంకా వేరే వెహికల్స్ కూడా చూడాలి అనుకుంటే మేము కార్ పంపిస్తాము. సో దాంట్లో మీరు వచ్చి ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ గ్యారంటీ కూడా ఉందండి. బైబ్యాక్ గ్యారంటీ అంటే మనకి ఇప్పుడు వెహికల్ ఏదైతే వెహికల్ మీరు తీసుకుంటున్నారో సో అది మీరు 3 years తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చి వెహికల్ సేల్ చేయాలనుకుంటే, వెహికల్ ఇచ్చేయాలనుకుంటే ఏదైతే మీరు ప్రైస్ కొంటున్నారో ఇప్పుడు దాని ప్రైస్ పైన మేము 60% ఆఫ్ ది కాస్ట్ మేము ఇవ్వగలుగుతామండి. అంటే ఇదేంటి అంటే 3 years తర్వాత మేము ఇస్తామా, అది ఇవ్వచ్చా, మేము 1 yearతో చేంజ్ చేస్తాం, 2 years తర్వాత చేంజ్ చేస్తాం అలా అనుకుంటారు. బట్ ఏంటంటే దీని మెయిన్ కారణం ఏంటంటే మనం ఏదైతే వెహికల్ ఇక్కడ సేల్ చేస్తున్నామో సో 3 years తర్వాత కూడా మేము ఆ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాము అని అంటే ఏదైతే మన మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం మనం సేల్ చేస్తున్నాం. అంటే లైక్ ఇప్పుడు కస్టమర్ ఏదైతే వెహికల్ తీసుకుంటున్నారో సో అది మీకు ఎక్కువ పెట్టి తీసుకోవట్లేదు. బడ్జెట్ ఆ వెహికల్ ఆ బడ్జెట్లో ఆ మార్కెట్ వాల్యూలోనే మీరు వెహికల్ తీసుకుంటున్న కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడానికి ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇది మా రైట్ కార్స్ తరఫు నుంచి ఉంది. అండ్ మనం ఇప్పుడు 3 years గ్యారంటీ ఇస్తున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ వెహికల్ ఎలా చెక్ చేస్తాము. అంటే వెహికల్ అనేది మనము లైక్ ఏమంటారు అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాము. 220 points ఉంటాయి. సో 220 points మొత్తం చెక్ చేస్తాము. సో ఏంటంటే వెహికల్లో పిల్లర్, అప్రాన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ అండ్ మన దగ్గర లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో లిఫ్ట్స్ పైన ఎక్కిన తర్వాత దాని కింద అండర్ బాడీలో ఏమైనా రస్ట్ వచ్చిందా, లేకపోతే మేజర్ ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, స్మోక్ వస్తుందా, లేకపోతే డీజిల్ వెహికల్స్లో స్మోక్ వస్తుందా, బ్యాక్ కంప్రెషన్ వస్తుందా, ఇవన్నీ ఏ టు జెడ్ చెక్ చేస్తాం అనమాట. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఆర్టీఐతో టైఅప్ ఉంటుంది. సో ఆర్టీఐ నుంచి ఏంటంటే మనకి వెహికల్ డీటెయిల్స్ అంటే లైక్ థెఫ్ట్ వెహికల్ లేకపోతే మన కేసెస్ ఉన్నాయి ఆ వెహికల్ పైన, ఇవన్నీ కూడా మనము ఆర్టీఐతో టైఅప్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. సో అది కూడా చెక్ చేస్తాం. అండ్ అది కాకుండా ఏంటంటే మనకి కొంతమంది ఇంజిన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చెక్ చేయరు అనమాట. ఇంజిన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏంటంటే
వెహికల్ ఏదైతే వెహికల్ 2 lakhs వచ్చే బండి 150 దొరికింది అనుకోండి. సో దాంట్లో ఏంటంటే ఇంజిన్ నెంబర్ ఏమైనా మిస్ ఉంది అనుకోండి, ఒక్క నెంబర్ డిజిట్ మిస్ ఉన్నా కానీ మనకి రేపు ఫిట్నెస్ చేసేటప్పుడు ఫిట్నెస్ అంటే 15 years లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. 15 years అంటే ఫిట్నెస్ అంటారు వెహికల్ చేయించేది. ఆ టైంలో ఏంటంటే మనకి ఆర్టీఏలో ఏం చేస్తారంటే కంపల్సరీ వెహికల్ పైన ఇంజిన్ నెంబర్ ప్లస్ ఆర్సీ పైన ఇంజిన్ నెంబర్ చేస్ నెంబర్ ఈ రెండు మ్యాచ్ ఉన్నాయా లేదా అంటే కరెక్ట్ ఉన్నాయా లేదా మ్యాచ్ చూసుకుంటాం, చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఒక నెంబర్ మిస్ ఉన్నా మీకు లైఫ్ ఆ కార్ అనేది మనకు ట్యాక్స్ అనేది మళ్ళీ ఫిట్నెస్ అనేది జరగదు. సో అప్పుడు వెహికల్ జీరో అయిపోతుంది. సో అది కూడా మెయిన్ థింగ్ అండి. అది ఎవరు అబ్జర్వ్ చేయరు యాక్చువల్గా అయితే. దట్ ఈస్ ఆల్సో మెయిన్ థింగ్. అది కూడా మేము క్లియర్ చెక్ చేస్తాం. అంటే వెహికల్ పైన ఇంజిన్ నెంబర్ చేస్ నెంబర్ ఉన్నది, వెహికల్ అండ్ ఆర్సీ పైన ఉన్న చేస్ నెంబర్ ఉన్నది, అది మ్యాచ్ చేస్తాం. అది కాకుండా ఆన్లైన్లో కూడా మేము చూపిస్తాం. అంటే ఆర్టీ ఎంవాలెట్ తీసుకోవచ్చు, లేకపోతే ఆర్టీ తెలంగాణ ఆర్టీ సైట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మేము ఏంటంటే ఇవన్నీ చూస్తాం అనమాట. ఈ మూడింటిలో చూసిన తర్వాత వెహికల్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందంటే ఆ వెహికల్ మేము సర్టిఫై చేస్తాం అన్నమాట. సో ఇది కూడా ఉంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు వెహికల్ తీసుకున్న తర్వాత ఏదైతే ఇంజిన్ నెంబర్ చేసిన నెంబర్ ఏదైతే మేము ఏదైనా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, రేపు ఏమైనా ఇంపాక్ట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి మనం క్లెయిమ్ చేసుకోవాలన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ఇది కూడా మేజర్ పాయింట్. సో ఆ విధంగా ఏంటంటే మనం టెక్నికల్గా వెహికల్ మొత్తం సపోర్ట్ క్లియర్ చెక్ చేస్తాం అనమాట. సో ఇది మా రైట్ కట్ ప్రాసెస్. సో మనకేంటంటే కస్టమర్ ఒక్కోసారి మన దగ్గరికి వచ్చిందంటే వెహికల్ 100% సర్టిఫై ఉంటుంది. దాంట్లో మన మైనర్ ప్రాబ్లమ్స్ అంటే మైనర్గా ఇప్పుడు లైక్ ఏంటంటే ఒక పవర్ విండో పని చేయట్లేదు, లేకపోతే ఏసీ గ్యాస్ తక్కువ వస్తుంది, లేదంటే సైలెన్సర్ లైట్గా సౌండ్ వస్తుంది. సో ఇవి లైట్గా సస్పెన్షన్ సౌండ్ వస్తుంది, టైర్ అంటే లైక్ షాక్ అబ్జర్వ్ వచ్చిన సౌండ్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా మనం ఏంటంటే వెహికల్ చెక్ చేసేటప్పుడు అవేమైనా ఉంటే కూడా మన టెక్నికల్ షీట్ అని ఉంటుంది. సో ఆ టెక్నికల్ షీట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు కదా, టెక్నికల్ వెహికల్స్ పైన అన్ని టెక్నికల్ షీట్స్ ఉంటాయి. దానిపైన క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. సో వెహికల్లో చిన్న ప్రాబ్లమ్స్ అంటే వెహికల్ తీసుకున్న తర్వాత మనం సర్వీస్ ఇమ్మీడియట్గా చేసుకోవాలంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి చేయించుకోవాల్సి వస్తుంది అనేది కూడా మనం రాసి పెడతాం అనమాట. సో ఈ వెహికల్ ఏంటంటే మనం ఆ చిన్నవి కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా వెహికల్ అనేది చెక్ చేస్తాం మనం వెహికల్. సో అందుకనే మనం బై డిఫాల్ట్ అంటే లైక్ అంత టెక్నికల్గా సపోర్ట్ మన దగ్గర ఉంది కాబట్టే, అంత టెక్నికల్గా క్లియర్ చెక్ చేస్తాం కాబట్టే మనం ఈ 3 years వ్యారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నాకు తెలిసి అయితే ఇండియాలో ఇప్పటి వరకు అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎవరు 3 years వ్యారంటీ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఆ విధంగా మనం వ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ కూడా మార్కెట్ వాల్యూ ప్రైజెసే ఉంటాయండి. ఇప్పుడు ఏదో వెహికల్కి ఒక 30,000, 40,000, 50,000 మేము ఎక్కువ పెట్టి అమ్మామనుకోండి, మాకు వచ్చేది ఏముండదు. అంటే లైక్ ఏంటంటే మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ నుంచి, కొన్ని షోరూమ్స్ నుంచి లైక్ కస్టమర్స్ దగ్గర నుంచి వెహికల్స్ తీసుకొచ్చి సేల్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి కమిషన్స్ తీసుకున్నాం. సో ఏంటంటే మేము తీసుకునే కమిషన్కి ఇప్పుడు లైక్ 150 బడ్జెట్ 1,50,000 వెళ్ళే బండి నేను 160కి 170కి అమ్మాను అనుకో, 20,000 వల్ల మాకు వచ్చే 10 రూపీస్. దానికి మేము ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మే ఛాన్సెస్ ఉండదు. అయినా అమ్మం కూడా అటువంటి మన దగ్గర ఉండవు కూడా. సో ఏంటంటే మనం వెహికల్ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగానే మనం సేల్ చేస్తాం. సో ఆ కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడానికి ఏదైతే నేను బైబ్యాక్ గ్యారంటీ చెప్పానో, సో యూ కెన్ థింక్ అంటే 3 సంవత్సరాల తర్వాత మనం 60% ఆఫ్ ది కాస్ట్ మనం దానికి ఇస్తున్నాము అంటే మేము వెహికల్ మార్కెట్ వాల్యూ ప్రకారమే సేల్ చేస్తామని ఒక ఇంటెన్షన్ కస్టమర్ క్రియేట్ చేయడం అని మీకు అర్థం చేసుకోవచ్చు. అండ్ అదొకటి అదండి. అండ్ సో మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ చూడండి, చూసిన తర్వాత రిజర్వ్ చేసిన తర్వాత ప్రైజెస్ అని మనం చెక్ మార్కెట్లో అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఎంత ఉంది, ఈ వెహికల్ ఎంత పెట్టారు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అది కూడా ఉంటుంది. సో మన దగ్గర ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అరౌండ్ 300 to 400 వెహికల్స్ డిస్ప్లే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉండేది ఇప్పుడు మనం మియాపూర్ బ్రాంచ్లో. సో ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో ఉంది. ఇక్కడ ఉన్న వెహికల్స్ కాకుండా మన దగ్గర వేరే బ్రాంచ్ కూడా ఉంది. ఆ బ్రాంచ్ దగ్గర కూడా వెహికల్స్ ఉంటాయి. సో కస్టమర్స్ ఎవరైనా వస్తే మనం వెహికల్స్ ఇక్కడ ఉన్న చూపించింది కాకుండా మీకు ఇక్కడ నచ్చకపోతే మా సిస్టంలో కూడా వెహికల్స్ చూపిస్తాము. సో మా వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా చూపిస్తాము. ఇన్ కేస్ వెహికల్ నచ్చింది అనుకోండి, ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్కి మనం షఫుల్ చేసుకొని వెహికల్స్ కూడా మీరు చూసి తీసుకోవచ్చండి. ఆ ఆపర్చునిటీ ఉంది మన దగ్గర. అండ్ సో ఇదే మనం టెక్నికల్గా అండ్ వెహికల్ 100% కస్టమర్కి ఇప్పుడున్న పొజిషన్లో సపోర్ట్ చేస్తున్నాము. అండ్ మీకు ఏమైనా క్వేరీస్ ఉన్న వెహికల్ అంటే మీకు లైక్ సెకండ్ హ్యాండ్ వెహికల్ గురించి ఎనీ క్వేరీ
లైక్ ఈ బడ్జెట్లో ఈ కార్ వస్తుందా, లేకపోతే ఇక్కడ వెహికల్ తీసుకుంటున్నాను ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అలాగే ఫైనాన్స్ కూడా మన దగ్గర అన్ని బ్యాంక్స్తో టైప్ ఉంటుంది. సో లైక్ ప్రొఫైల్ బట్టి ఇప్పుడున్న కార్స్ మేమైతే ఇక్కడ ఉన్న కార్స్ మీద 100% ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. కానీ ఆ ఫైనాన్స్ అనేది ఏంటి అంటే అకార్డింగ్ టు ది ప్రొఫైల్ అన్నమాట. అంటే కస్టమర్ ఎవరైతే మీరు కొనడానికి వస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంత పర్సెంటేజ్ వరకు ఫైనాన్స్ వస్తుందని చెప్పేసి. సో ఆ ఫైనాన్స్ కూడా ఏంటంటే మనం మినిమం 60% నుంచి 90% వరకు, అప్ టు 90% వరకు, కొంతమందికి 95% కూడా వచ్చిన వెహికల్స్ కూడా ఉన్నాయి. బట్ చెప్తున్నాను 60 నుంచి 95% వరకు అకౌంట్ టు ది ప్రొఫైల్ మనం వెహికల్ బట్టి అండ్ ప్రొఫైల్ బట్టి మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్రైవేట్ ఫైనాన్స్ అండ్ లైక్ విక్రమ్, విమాల్, నానేష్, అది కాకుండా మనకి హెచ్డిఎఫ్సి, కోటాక్, మహీంద్రా, ఐసిఐసి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్తో టైప్ ఉంది. సో కస్టమర్ ఏ బ్యాంక్ నుంచి కావాలన్నా కూడా ఆ బ్యాంక్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ అకార్డింగ్ టు ది మార్కెట్లో ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఉండదన్నమాట. సో అండ్ అది కాకుండా మనము డాక్యుమెంట్స్ పరంగా కూడా లైక్ కొంతమంది లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫిట్నెస్ కొన్ని వెహికల్స్ 2004, 5, 19 మోడల్ కూడా అమ్ముతాము. సో లో బడ్జెట్లో కూడా వెహికల్స్ కావాలంటే కూడా మన దగ్గర రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫిట్నెస్ కానీ లేకపోతే ఆర్టీఏ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ మనం మేమే చేయిస్తాం అనమాట. సో ఆ డాక్యుమెంటేషన్ టెన్షన్ కూడా మీకు ఉండదు. సో అది కూడా మేము ఆర్టీఏ ప్రాసెస్ కూడా మేము క్లియర్గా చేపిస్తాం. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఎనీ ఎంక్వైరీస్ అకార్డింగ్ టు ఇక్కడ వెహికల్ తీసుకుపోయినా బయట వెహికల్ తీసుకున్నా లేకపోతే మీకు వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి ఎనీ ఎంక్వైరీ అంటే ఏది కావాలో నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. నా నెంబర్ వచ్చేసి 9391422269. థ్యాంక్ యూ.